అందరికి నమస్కారం అండి. మనకు పిఎం కిసాన్ డబ్బులు అనేది అందరికి ప్రతి ఒక్క రైతుకు పడతాయండి. డబ్బులు ప్రతి అంటే 3 నెలలకు ఒకసారి అందరికి డబ్బులు పడుతుంటాయి. ఈ పడాలంటే మాత్రం అందరూ ఫార్మర్ ఐడి అనేది ఖచ్చితంగా చెప్పించుకోవాలి. ఏ స్టేట్లో ఉన్న రైతు కన్నా పడతాయండి. ప్రతి ఒక్క స్టేట్కి ఈ పిఎం కిసాన్ డబ్బులు అనేది మనకు సెంట్రల్ స్కీమ్ అనమాట. సెంట్రల్ స్కీమ్ కాబట్టి ప్రతి ఒక్క రైతుకి పడుతుంది. మీరు ఇప్పుడు రైతుకు మీకు డబ్బులు పడాలంటే మాత్రం ఈ ఫార్మర్ ఐడి అనేది ఖచ్చితంగా చేసుకోవాలంట. అది మీ ఫోన్లోనే చేసుకోవచ్చు, లేదంటే పక్కన ఉండే మీ సేవా సెంటర్లో కూడా చేయించుకోవచ్చు. సో మీ ఫోన్లో ఎలా చేసుకోవాలనేది నేను ఈ ప్రాసెస్లో మీకు చెప్తానండి. లేదు పక్కన మేము చేసుకోలేము మా మొబైల్లో అని చెప్తే కానీ మీ ఫోన్లో చేసుకోలేకపోతే ఇక్కడ మీ సేవా సెంటర్లో వెళ్ళినా కూడా మీకు చేసేస్తారండి. ఇక్కడ ప్రతి ఒక్కరు అంటే ఏ స్టేట్లో ఉన్న రైతు కన్నా వస్తుంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా తెలంగాణ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అంటే అక్కడ కూడా ఎలా చేసుకుంటారనేది అఫీషియల్, లేదంటే ఫార్మర్ ఎలా చేసుకుంటారనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు మీకు ఏ స్టేట్ అనేది ఇక్కడ కొట్టండి. ఇక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్గా తెలంగాణ నేను కొట్టేశాను. తెలంగాణ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఇక్కడ అనుకోండి. తెలంగాణ ఫార్మర్ రిజిస్టర్ అనేది వస్తుంది. ఇదిగోండి ఇలా ఓపెన్ అయినప్పుడు ఫార్మర్ అనేది ఇక్కడ చూడండి. ఇది మనం ఒకవేళ ఇది బ్రౌజ్ కాకపోతే ఇక్కడ దీన్ని మళ్ళీ ఇటు కిందికి అనేస్తే ఇటు వచ్చేస్తుంది. మీకు యూజర్ ఐడి లేకపోతే కానీ మళ్ళీ అంటే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అని కొట్టేసి మీరు పాత అది ఉంటే కానీ ఓకే, లేదంటే మళ్ళీ కొత్తగా చేసుకోవాలంటే అది ఇప్పుడు ఫార్మర్ ఎన్రాల్మెంట్ ఇది కూడా కొట్టచ్చు అనమాట. ఫార్మర్ ఎన్రాల్మెంట్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఆంధ్రప్రదేశ్ ఓపెన్ అయింది. ఫస్ట్ ఇక్కడ కూడా మీరు చూసుకోండి ఫార్మర్ అని ఉందా. అఫీషియల్ అంటే ఇక్కడ వాళ్ళకు మీ సేవ వాళ్ళకి అలాంటివి ఉంటాయండి. లాగిన్ విత్ సిఎస్సి అని ఉంది కదా, అంటే సర్వీస్ సెంటర్ అనమాట. కస్టమర్ సర్వీస్ సెంటర్ అంటే మనకు మీ సేవ అలాంటివి అనమాట. ఎన్రోల్మెంట్ చెక్ స్టేటస్ అన్ని అక్కడ వస్తుంది. మన ఫార్మర్ ఎలా చేసుకోవాలంటే ఇదండి, ఫార్మర్ క్లిక్ చేసుకోండి. ఇట్లా ఫార్మర్ క్లిక్ చేసుకున్న వెంటనే మీకు లాగిన్ ఐడి పాస్వర్డ్ ఏం లేకపోతే ఇక్కడ చూడండి క్రియేట్ న్యూ యూజర్ అకౌంట్ అని ఉందా కింద అందరికంటే ముందు. అది క్లిక్ చేసిన వెంటనే ఇలా ఓపెన్ అవుతుందండి. చూసారా ఆధార్ ఈకేవైసీ అనేది. అంటే ఇక్కడ అగ్రి స్టాక్ అనేది ప్రతి ఒక్క స్టేట్కి ఉంటుందండి. ఇక్కడ ఆధార్ నెంబర్ కొట్టాలి మనం. ఆధార్ నెంబర్ కొట్టిన వెంటనే మనకు ఓటీపీ అంటే మనకు ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అప్ ఉండాలండి. అలా లింక్ ఉంటేనే వస్తుంది. ఎవరిదైతే లింక్ లేదో వాళ్ళు మళ్ళీ లింక్ చేసుకోండి. అంటే మీ సేవలో ఒక 100 రూపాయలు 50 రూపాయలు ఇస్తే మనకు పాస్బుక్ ఇదేంది ఆధార్ కార్డుకి మనకు ఫోన్ నెంబర్ లింకప్ అనేది చేసేస్తారు. ఒక రోజులో మనకు లింకప్ అయిపోతుంది. అలా లింకప్ ఉన్న వాళ్ళకి ఈ ఓటీపీ అనేది మీకే వచ్చేస్తుంది. మీ మొబైల్లోనే చేసుకోండి. ఒకవేళ మీరు చేసుకోలేము అంటే మాత్రం మీ సేవలో చేసుకోండి. ఇక్కడ మొబైల్లో చేసుకునేది ఇప్పుడు ఇక్కడ ఆధార్ నెంబర్ కొట్టిన వెంటనే మనకు ఓటీపీ అనేది వచ్చేస్తుందండి. ఓటీపీ కొట్టిన వెంటనే మళ్ళీ ఇంకా పాస్బుక్ ఖాతా నెంబర్ అడుగుతుంది. అలాగే మీ దగ్గర పెట్టుకోండి ఒక ఫస్ట్ సర్వే నెంబర్లు, అంటే సర్వే నెంబర్లు పక్కన రాసి పెట్టుకోండి, లేదంటే పాస్బుక్ పెట్టుకోండి. అలాగే పాస్బుక్, దీనికి మొబైల్ నెంబరు, మీ ఫోను, మీ 3 పెట్టుకుంటే ఈ ఫార్మర్ ఐడి మీరే చేసుకోవచ్చు. లాస్ట్ 12 నెంబర్లు వస్తుంది. 12 నెంబర్ల ఐడి అనేది మీకు వస్తుంది. అది ఐడితోనే రాబోయే కాలంలో మీకు ఐడి అనేది ఫార్మర్ కార్డు కూడా మీకు ఇచ్చేస్తారండి. ఏమంటే ఇప్పుడు మీరు అప్లై చేసుకోవాలి. ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకు ఒకటే డబ్బులు అనమాట. సో ఇలా చెప్పారు ఇప్పుడేకి, కాబట్టి మీరు చేసుకుంటారని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమన్నా ఇక్కడ రాంగా కొట్టినా కూడా ఏమైనా కొట్టినా కూడా మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా నేను ఇంకో వీడియో నేను చేస్తాను. ఇప్పుడు ఒకరిది ఎన్రోల్మెంట్ చేసి రేపు ఇంకో వీడియో మీరు చేసుకుంటారని చెప్పేసి మీకు చూపిస్తున్నాను. మీరు చేసుకుంటే ఓకే. ఆధార్ కొట్టిన వెంటనే ఖాతా నెంబర్ అడుగుతుంది, సర్వే నెంబర్ అడుగుతుంది, లాస్ట్ సబ్మిట్ కొట్టమంటుంది. సబ్మిట్ కొట్టేస్తే అయిపోయి మీకు ఎన్ని ఎకరాలు ఏముందనేది మొత్తం వచ్చేస్తుందండి. మీరు చేసుకోండి. లేదంటే నేను రేపు ఇంకో వీడియో పెడతాను. ఇప్పుడు నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా డౌట్ ఉన్నా కూడా మీరు చేస్తున్నప్పుడు ఏమైనా డౌట్ ఉన్నా కూడా మళ్ళీ కామెంట్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి కామెంట్ పెట్టుకోవడానికి కూడా, అంటే మెసేజ్ చేయడానికి, నాకు మెసేజ్ చేయడానికి కూడా ఆప్షన్ వస్తుంది. మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇప్పుడు ఇక్కడ రీసెట్ ఆప్షన్ ఉందా, ఏ స్టేట్ ఉందో ఆ స్టేట్ కొట్టండి. ఇప్పుడు తెలంగాణ అనుకోండి, తెలంగాణ అలా. లేదు పక్కన ఇంకా వేరే ఏమన్నా ఉన్నా కూడా అఫెండర్ రిజిస్టరీ టెనాంట్ ఫార్మర్స్ కూడా ఉంటుందండి. ఇక్కడ చూడండి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఇక్కడ చూడండి. ఇది బీహార్ ఫార్మర్ రిజిస్ట్రేషన్. బీహార్ అంటే అక్కడ సైడ్ కూడా, అంటే ఎక్కడన్నా కూడా ఏం లేదండి. ఇక్కడ ఫార్మర్ అని ఉందా ఆప్షన్ సెలెక్ట్ చేస్తారు. ఇంకా ఆధార్ అవన్నీ కొట్టేసి ఫార్మర్ అని కొట్టేసి క్రియేట్ న్యూ యూజర్ అకౌంట్ కొట్టాలండి. అట్లా కొడితేనే వాళ్ళ ఆధార్ వస్తుంది. ఆధార్ కొట్టిన వెంటనే అలా అనమాట. అంటే మీరు మీ మొబైల్లోనే చేసుకోవచ్చు, ఇంకెక్కడ చేసుకోవడం అవసరం లేదు.
లేదు మేము చేసుకోలేమంటే మీ సేవలో చేయించుకోండి. నెక్స్ట్ వీడియోలో మాత్రం నేను ఖచ్చితంగా ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఏమన్నా అంటే మీరు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నప్పుడే నాకు అక్కడ ఏమైనా డౌట్ మధ్యలో మీకు వస్తే కానీ ఇలా ఈటీ వరకు వచ్చింది, ఆడ నుంచి రావట్లేదు, ఖాతా నెంబర్ నుంచి రావట్లేదు, సర్వే నెంబర్ నుంచి రావట్లేదు అని చెప్తే కానీ వాళ్ళది ఎందుకు రావట్లేదు అనేది నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. మీరు ఏదైనా డౌట్ ఉన్నా కూడా మెసేజ్ చేయండి కామెంట్లో. ఓకే అండి, థ్యాంక్ యూ. నాకు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ. ఇంకా ఇలాంటి వీడియోలు నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.